ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన స్కీమ్లో భాగంగా దేశమంతటా దాదాపు 14,600కు పైగా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో ఈ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం జన్ ఔషధి దివాస్ కార్యక్రమం మార్చి 1 నుండి 7వ తారీఖు వరకు జరుపుతున్నారు. ఇందులో భాగంగా గోపు రమణారెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు, జన్ ఔషధి కేంద్రాల నిర్వాహకులు నేరేడ్ మెడ్ ఎక్స్ రోడ్ లో జన్ ఔషధి దివాస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొని జన్ ఔషధి దివాస్ లో భాగంగా పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈటెల రాజేందర్ మాట్లాడారు. బీద, బడుగు, బలహీన వర్గాల వారికి తక్కువ రేటుకు మందులు అందించాలని, ఆరోగ్యం పట్ల డబ్బులు ఖర్చు చేయలేనటువంటి వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాండమైన వరం లాంటిది. మార్కెట్ ధరల కన్నా 50 నుండి 90% తక్కువ ధరలకే మందులు లభ్యమవుతున్నాయన్నారు. ఈ కేంద్రాల్లో బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్, ఇక అనేక రకమైన జబ్బులకు నాణ్యతమైన మందులు, గర్భిణీ స్త్రీలకు పోషకు సంబంధించినటువంటి పౌడర్స్, టానిక్లు, శానిటరీ ప్యాడ్స్ ₹1కి ఒక ప్యాడ్ ఈ కేంద్రంలో లభ్యమవుతున్నాయన్నారు. బీజేపీ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన స్కీమ్ ను ప్రజలందరికీ అందేలా చూడాలని, అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన ఈ స్కీమ్ లో భాగంగా జన ఔషధి కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేసి ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి మందులు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. మా ప్రాంతంలో గోపు రమణారెడ్డి అనేక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నందున వారిని అభినందిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, ఆర్కే శ్రీనివాస్, హెలెన్ కిల్లర్ యజమాని ఉమర్ ఖాన్, వికే మహేష్, ధనలక్ష్మి, సత్యనారాయణ బాబు, సొంగిడి రమేష్, ప్రసన్న, 136వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఆదిత్య, సుదర్శిని, తిరుమల, హనరి, కెప్టెన్ ఆదేశ్ మిశ్రా, డీకే సింగ్, మాజీ సైనికులు పాల్గొన్నారు. షుగర్కు, కిడ్నీకి, ఇతర అనేక జబ్బులకు ఈరోజు ఈ మందులు అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ మందులు అవైలబుల్ ఉన్నప్పటికీ దాదాపు 2,500 పేరు ఈ హోటళ్లలో మందులు ఉన్నాయి, అవి వాడుకుంటున్నారు. దీనికి అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఇంకా చాలా మందికి తెలియజేయడానికి ఈ కార్యక్రమము దేశమంతటా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, ఇతర అనేక కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వీళ్ళందరూ కూడా శ్రవణ్ గారు, అలాగే మీనా ఉపేందర్ రెడ్డి గారు, తర్వాత ప్రసన్న గారు, కంటెస్టెడ్ కార్పొరేటర్, ఇలాగ అనేక మాజీ సైనికులు, పిల్లలు అందరూ కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని సహకరించినట్టు ఉమర్ ఖాన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొచ్చుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలియజేయాలా, ప్రతి ఇంటింట జనౌషధి మందులు వాడాలా, తక్కువ రేటుకి మందులు కొనాలి, దాదాపుగా 2,000 నుంచి 5,000 రూపాయలు ప్రతి కుటుంబం కూడా దీని మీద మిగిల్చుకోవాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మేమంతా రాష్ట్రమంతటా శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతి జనౌషధి కేంద్రాల్లో ఒక 7 రోజులు ఈ ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ రావాలా, ప్రతి ఒక్కరు జనౌషధిలో మందులు కొనండి, డబ్బులు ఆదా చేసుకోవాలనే స్లోగంతో మేము ముందుకు